సో అట్లా ఇంకా కంటిన్యూ దెన్ ఇట్ బికేమ్ ఇంకా రొటీన్. అప్పటికి మీకు అలవాటు అయిపోయింది కదా ఇండస్ట్రీలో. హౌ డిడ్ యూ మేనేజ్ సార్? అంటే ఇప్పుడు ఏం అడగాలి, యువర్ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ, ఫ్యామిలీలో ఎవరు లేరు, ఏమేమి అడగచ్చు ఏం అడగకూడదు, ఏం డిమాండ్ చేయొచ్చు, అది తెలిసిపోయిందా? అదే నా గాడ్ ఫాదర్ చెప్పాలంటే కిట్టు గారు అండి. ఈజ్ నో మోర్, బట్ కిట్టు వాస్ మై గైడ్. హీ పుట్ ఎ మేనేజర్ నెక్స్ట్ టు మీ. ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే ఇలా చెప్పాలి, ఇదంతా ఆల్ గాడ్స్ గ్రేస్ నాకు ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. యూ బికేమ్ ఎ సూపర్ స్టార్. ఆ స్టోరీ ఈజ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ అండి. ఐ డోంట్ థింక్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మళ్ళీ వచ్చి ఒక స్టార్ అవడం అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ సూపర్ స్టార్ ఆర్ దట్ స్టార్ ది స్టార్ కాదు. ఆ స్టేటస్, స్టార్ స్టేటస్ నాకు తెలుగులో నాకు స్టార్ స్టేటస్ వచ్చిందండి. అయ్యో, వెరీ మచ్. ఓకే, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, ఐ డెంట్ ఎయిమ్. నేను దానికోసం నేను చేయలే. నేను సినిమాలు ఒప్పుకోవడం చేసుకోవడం, ఇంకెక్కడ సినిమాలు మాకు ఆగిపోతుంది చెప్పేసి వచ్చిన సినిమాలు అన్ని కథ ఓ మాదిరిగా అంటే అప్పట్లో ఒక 6 ఫైట్లు 6 పాటలు ఉంటే చాలు, చేస్తే హీరో. ఇంకా దాంట్లో డే అండ్ నైట్ షూటింగ్ అండి, మార్నింగ్ 7 నుంచి రాత్రి 2 వరకు. కానీ బోర్ కొట్టేది కదా? లేదు, యు ఎంజాయ్డ్ ఇట్. ఐ లవ్డ్ అండి. ఈవెన్ టుడే ఆల్సో ఐ లవ్ ఇట్. యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ ఒకటి. తర్వాత చాలా మంది సార్ సెల్ఫీ తీసుకోవచ్చా అని అంటారు. నేను హ్యాపీగా ఇస్తానండి, ఎందుకంటే నేను అసలు ఇరిటేట్ అవను. ఎవరు అడిగినా నేను అంటే టైంని బట్టి ఏదన్నా మరీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపారంటే. మీరు మామూలుగా కూడా ఇరిటేట్ అయ్యి నేను చూడలేదు సార్ ఎప్పుడు. ఎందుకంటే చాలా పేషెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని, ప్రతిదీ ఉండదు. అది నా ఐ ఫీల్ గ్రేట్ అండి. నేను ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ బార్న్ టు ఏ టీచర్, ప్రిన్సిపల్. మా నాన్నగారు ఇండియన్ కార్పొరేషన్ మేనేజర్ పుట్టాను. నేనేం పెద్ద హీరోకో పెద్ద హీరోయిన్కో పుట్టలేదు. మా తాతగారు అమ్మమ్మ గారు ఇండస్ట్రీ ప్రొడ్యూసరో డిస్ట్రిబ్యూటరో కాదు. అలాంటి వాడికి ఒక అవకాశం వచ్చినప్పుడు ఐ ఫీల్ గ్రేట్. సో ఒక్కసారిగా సార్, ఐఎమ్ షూర్ మీరు మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చుంటారు, బట్ ఒక్కసారిగా మీకు లక్ష్మీ వర్షం కురిసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? ఫస్ట్ నేను ఏం కొనుక్కోవాలంటే అలాంటి పెద్ద నేను అలా ఆశించలేదండి. నేను ఈవెన్ ఆఫ్టర్ ఐ బికేమ్ ఏ వెరీ బిగ్ స్టార్ ఆల్సో, ఏ ఇంట్లో పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను. నేను ఇల్లు మారలా అసలు. నేను అదే ఇంట్లో. చాలా మంది వచ్చేసి సార్ బంగ్లా తీసుకోవాలి అవి తీసుకుంటే అన్నారు, మీరు బంగ్లా తీసుకోవాలి. ఆఫీస్ ఒకటి వేరే పెట్టాను, బట్ ఇల్లు మట్టికి అదే. నేను టిల్ ఆల్మోస్ట్ ఆల్ 89 ఇటు షిఫ్ట్ అయ్యే వరకు నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఆఫీస్ వేరే పెట్టాను అంటే ఇంటి దగ్గర అన్నీ కష్టం అని చెప్పి మదర్ని డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి నేను ఆఫీస్ వేరే పెట్టాను, బట్ ఇల్లు అదే హౌసింగ్ బోర్డు కాలనీలోనే ఉన్నాను. నేను వేరే అంటే ఫాల్స్ ఈగో కోసం. నైబర్స్ అంతా కూడా బాగా ఎక్సైట్ అయిపోయి ఉంటారు. వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అండ్ ఐ వాజ్ ద సేమ్, అదే సుమనే, అదే వీధిలో ఒకప్పుడు సుమనే ఏంటి అదే సుమనే. సో మీరంతా వీధిలో మీకు బిఫోర్ కమింగ్ టు సినిమా సార్, బీచ్ చివరి ఫ్రెండ్స్ తో నిలబడి అంటే టీ తాగడం. అదే రోడ్ లో కరాటే గ్రూప్ ఉంది, నా బ్యాచ్ ఉంది. అదే గ్రూప్ లో నాన్ కరాటే గ్రూప్ ఉంది. అండ్ మాకేంటంటే మాకు కాలేజ్కి వచ్చినప్పుడు వీధి చివరిలో వచ్చేసి ఒక టీ స్టాల్. ఆ టీ స్టాల్లో టీ అంటే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ టీ తాగడం, చిన్న డిస్కషన్ దేశం గురించి రాష్ట్రం గురించి, తర్వాత ఇంటికి రావడం, డ్రెస్ మార్చుకోవడం, క్లాస్కి వెళ్ళిపోవడం, అట్లా ఉండేది రెగ్యులర్ అండి. ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారో అలాగే ఉండేవారు. యాక్టింగ్ అయిన తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కుదరలా, టైమింగ్స్ అవన్నీ కుదరలా. బట్ నేను అదే ఇంట్లోనే ఉన్నాను. ఏ ఇంట్లో నేను పుట్టానో అదే ఇంట్లోనే ఉన్నాను తప్ప నేను వేరే ఎందుకో నాకు పెద్ద బంగ్లా అది ఇది సింపుల్గా ఉంటే బెటర్ అని చెప్పి తర్వాత అసెట్ కోసం నేను వేరే హౌస్ ఒకటి కొన్నాను. సరే అసెట్గా ఉంటుంది, బట్ మదర్కి ఏంటంటే మెయిన్గా ఆ ఇల్లు, ఆవిడ సాయిబాబా డివోటీ. సో ఆవిడ ఏంటంటే ఎందుకో ఆ ఇంట్లో సాయిబాబా ఫీలింగ్ అదంతా ఒక ఫీలింగ్ ఉంది. నాకు వద్దురా, నువ్వు కావాలంటే నువ్వు ఇల్లు అంటే నేను ఒంటరికి వెళ్ళిపోయి ఏం చేస్తాను, అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు కదా, లేదు నేనైతే ఉంటాను చెప్పి అప్పుడప్పుడు ఫాదర్ యూస్ టు కమ్ అండ్ గో. సో ఆ మదర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు చెప్పి నేను అలాగనే కంటిన్యూ అయ్యాను అనమాట.